ఈ కుమ్మరివాడు ఏ విధముగా అయితే ఆ కుండను ఆ కుమ్మరివాని చేతిలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ కుండకు ఒక ఆకృతి వస్తుంది. ఆ విధముగా మనమందరము కూడా మన జీవితాలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ఎవరి చేతిలో పెట్టాలి? కుమ్మరివాని చేతిలో కుండ పడినప్పుడు ఆ కుండకు మంచి ఆకారం వస్తుంది. దేవుని బిడ్డలమైన మనందరి జీవితాలు బాగుండాలన్నా, మనందరి జీవితాలు దీవించబడాలన్నా, మనందరి జీవితాలు ఆశీర్వాదకరంగా నడిపించబడాలన్నా దేవుని చేతిలో పడినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. కుమ్మరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ కుమ్మరి ఆలోచన తగినట్టుగా ఆ కుండ దాని ఆకారము మరల్చబడుతుంది. అంటే గమనించండి, కుండకు ఏ విధమైన ఆకృతి రావాలన్నా అది ఆ ఆకృతి ముందు ఎక్కడ ఉద్భవించింది? కుమ్మరివాని మదిలో. జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవము కాదు, సత్యము. అంటే ఈ వాక్య భావం ఏంటంటే, యు ఆర్ ఇన్ హిస్ ప్లాన్స్, యు ఆర్ ఇన్ హిస్ విల్. నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన చిత్తములో ఉన్నావు. కట్టిన తర్వాత ప్రేమించటము అది సర్వసాధారణము. కట్టబడక మునిపే, సృజించబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కుమ్మరి దేనితో చేస్తాడు? కుండని దేనితో చేస్తాడు? మంటితో చేస్తాడు. కుమ్మరి ఏ విధముగా దానిని తొక్కితే ఆ విధముగా అది తొక్కబడుతుంది, నలగబడుతుంది. ఈ మంటి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే లోబడే తత్వమునకు సాదృశ్యం. మంటి స్వభావం ఏమిటంటే, అది నువ్వు ఎంతలాగా నువ్వు దాన్ని ఎంత తొక్కినా, దాన్ని ఎంతలాగా నువ్వు చేసినా అది లోబడుతుంది. దేవుని బిడ్డలమైన మనము నో మ్యాటర్ పరిస్థితి ఏది ఏమైనప్పటికీ దేవుని మాటకు లోబడే వారముగా జీవించుదుముగాక. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, చేతిలో నుంచి విడిపోవటము అంటే లోబడని తత్వము, లోబడకపోవటము, అవిధేయత. ఈ అవిధేయత గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తినైనా పడగొట్టేస్తుంది. ఈ అవిధేయత ఎవరికైనా సరే వారి పతనానికి నాంది ఏమిటంటే అవిధేయత, లోబడకపోవట, రెబెలియన్, రెబల్గా, వ్యతిరేకముగా, గర్వము, అహంకారము కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఈ కుమ్మరివాని చేతుల నుంచి మట్టి ఏమవుతుంది? విడిపోయి కిందకి పడిపోతుంది. అవిధేయతగా ఉన్నటువంటి వారు ఎవరైనా వారి అంతము నాశనము, వారి అంతము చాలా ఘోరముగా ఉంటుంది. ప్రియమైన మంటి వలె, కుమ్మరివాని చేతుల్లో మంటి వలె మనం విధేయత కలిగి లోబడిన వారిగా జీవిస్తే ప్రభు యొక్క ఉద్దేశం మన జీవితాల్లో, మన బిడ్డల జీవితంలో అది కనపరచబడుతుంది. కుమ్మరివాని చేయుచున్నప్పుడు నీ అవిధేయతతో, నీ లోబడిన తత్వముతో, నీకున్నటువంటి ఆ వ్యతిరేక స్వభావముతో నీవు ఒకవేళ ఉన్నట్లయితే అటువంటి స్వభావం ఎవరున్నా వారు అంతము కిందకి పడిపోవడం. చాలామంది సేవకుల మీదకి తిరగబడడం, చాలామంది తల్లిదండ్రుల మీదకి తిరగబడడం, చాలామంది పెద్దవారిని ఎదిరించడము, ఈ రెబెలియన్ మనస్తత్వము, లోబడిన తత్వము, ఇది చాలా ప్రమాదము. ఎంత ప్రమాదం అంటే వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటారు. మరి వారి చేతిలో కుండకి ఆకృతి వచ్చేసిన తర్వాత, అది రెడీ అయిపోయిన తర్వాత
చివరిగా చేసేటువంటి ప్రక్రియ ఏమిటంటే అది కొలిమిలో కాల్చబడుతుంది. చూడండి ఎంత ప్రొసీజర్ ఉందో చూడండి. ఒక మంచి ఆకృతి, ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితమును నువ్వు పొందుకోవాలి అంటే ప్రభు యొక్క సన్నిధిలో, కుమ్మరవాని ఇంటిలో, దేవుని సన్నిధిలో నువ్వు నాటబడగలిగితే, నువ్వు జీవించడానికి ఇష్టపడగలిగితే ఏ ఒక్కడూ సరిపడో నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోవడానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఒలీవ మొక్కలు వలె ఎదిగి ఫలించుదురు కాక. ఆ కుండ, ఆ కొలిమిలో అది కాల్చబడిన తరువాత అది ఉపయోగములోనికి, వినియోగములోనికి వస్తుంది.